ఇందాక నేను చెప్పాను కదా, ఏక చక్రాధిపతులను చూశాడు, చక్రం దింపుతాం దేశంలో ఢిల్లీ అన్ని వాళ్ళని చూశాడు. మేము అనుకుంటే ఏదైనా చేస్తాం, 24 గంటల లోపల పెడతామని చూసినాడు. నువ్వు చాలా చిన్నవాడివి. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వంలో పెద్దలకు హెచ్చరిస్తూ ఉన్నాను, చిల్లర వ్యవహారాలు బంద్ చేయండి. ఫస్ట్ ప్రజలు మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు, చాలా పెద్ద నమ్మకంతో మీకు ఓట్లు వేస్తారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు చెప్పినటువంటి అబద్ధాలు చాలా చెప్పారు. సరే, ప్రజలు కూడా మమ్మల్ని చాలా గొప్పగా చూసి మాకు 39 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కడో వీళ్ళు ఏమైనా చేస్తారేమో ఒక ఆశతో మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ హామీలు నెరవేర్చే పని చేయండి. ఫస్ట్ మమ్మల్ని బొందబెట్టడము, జైల్లో పెట్టడం తర్వాత చూద్దాం, కానీ ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఎవడైనా సరే చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా మేము మాట్లాడి తెలుసు మీకు. వారు ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో సామెత ఉంది, ఇటుకతో కొడితే రాయితో సమాధానం చెప్పాలి. మరి మీరు అట్లా చెప్తే మేము కూడా తప్పకుండా ఇట్లానే మాట్లాడాల్సి వస్తుంది. మీ వ్యవహార శైలి మార్చుకోండి. ఫస్ట్ ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చినవనే విషయాన్ని గుర్తు చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో మీరు ఆ దృష్టి పెట్టండి. అసెంబ్లీలో హరీష్ రావు గారు అడిగారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఏమైందని. బట్టి గారు నెలలో మేము అనలే అంటాడు. ఈరోజు ఒక వీడియో చూపించారు. మీరు మాట్లాడిన విషయాలే మీకు తెలియదు. అంటే ఎవడు పడతాడు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా, ఏ కాన్స్టిట్యున్సీ పోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఇష్టం వచ్చినట్టు, అధికారం వస్తా అనుకోలేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక ఏదో రకమైన డైవర్ట్ చేయాలి, పక్కకు జరపాలి, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కాలయాపన చేయాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇక ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, మేము చేయలేము, తప్పకుండా పార్లమెంట్ తర్వాత చేస్తామని చెప్పేసి చేతులు ఎత్తేసే కార్యక్రమాలు పెట్టుకున్నారు. తెలంగాణ సమాజం కూడా అంతా గ్రహిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మరొకసారి చెప్తా ఉన్నా, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో ముందుండండి. మీరు ఉండాల్సింది ముందు వరుసలో. ప్రజలకి ఏ కార్యక్రమాలు ఇది చేస్తామని చెప్పారో దాంట్లో ఉండండి. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నెరవేరుస్తామని, ప్రజల పక్షాన్ని నిలబడతాం, పోరాడతాం. ఎంతటి వరకైనా తెగించి కొట్లాడే సత్తా ఉన్నవాళ్ళం. గతంలో కూడా ప్రతి సందర్భంలో రాష్ట్రం కోసం కావచ్చు, రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో తీసుకున్న నిర్ణయాల మీద కూడా కావచ్చు, ప్రతి విషయంలో మేము పోరాటం చేసిన వాళ్ళం, పోరాట పటిమ ఉన్న వాళ్ళం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.